సింగరేణి కార్మికులను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. బొగ్గు ఉత్పత్తితో వచ్చే కాలుష్యంతో అనారోగ్య బారిన పడుతున్నారు. ఇటీవల జరిగిన హెల్త్ క్యాంపులో చాలా మందికి గుండె సంబంధ సమస్యలున్నట్లు తేలింది. సింగరేణి కార్మికుల్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి 5 కార్మికుల్లో 2 గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రమాదకర రసాయనాలు, కాలుష్య ప్రభావంతో హెల్త్ సమస్యలు వస్తాయంటున్నారు కార్మికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, భద్రాచలం, అశ్వాపురం, మణుగూరు, ఇల్లెందులో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. కంపెనీలన్నీ బొగ్గు, విద్యుత్ ఆధారిత పరిశ్రమలు కావడంతో కాలుష్య తీవ్రత ఎక్కువ. దీంతో ఫెర్రో ఎలాయ్ స్పాంజ్, ఐరన్, స్టోన్, క్రషర్, వాటర్ ప్లాంట్లలో పనిచేసే కార్మికులు గుండె సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. కనుమరుగైపోయి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు అధికంగా రావటం మూలంగా పర్యావరణం దెబ్బతింటుంది. అధికమైన దుమ్ము ధూళితోటి కార్మికులు అనారోగ్యం పాల్గొతున్నారు. దుమ్ము ధూళి కారణంగా ఛాతీ జబ్బులు వస్తున్నాయి, అట్లాగే కార్డియాక్ ప్రాబ్లం వస్తుంది. మణుగూరు ప్రాంతంలో చూసుకున్నప్పుడు అత్యధికమైనటువంటి గుండె జబ్బులు అట్లాగే ఛాతీ జబ్బులతోటి కార్మికులు చాలా ఇదిగా ఉంటున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం కొరకు ఎక్కువ వాటర్ స్ప్రే చేయాలని చెప్పేసి, కాలుష్యాన్ని నివారించడానికి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి మణుగూరు ఓసీ జిల్లాలోని వివిధ కంపెనీల్లో ప్రత్యక్షంగా 40,000 మంది కార్మికులు పనిచేస్తుండగా పరోక్షంగా 1,00,000 మంది వీటికి అనుబంధంగా వర్క్ చేస్తున్నారు. ఇందులో సింగరేణి కార్మికులు 10,000 మంది వరకు ఉంటారు. వీరిలో బొగ్గుబావుల్లో పనిచేసే వారే ఎక్కువ. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నా అనారోగ్య సమస్యలు వస్తే వైద్యం చేసేందుకు పెద్దాసుపత్రి కూడా అందుబాటులో లేదంటున్నారు కార్మికులు. ఏరియా ఆసుపత్రి ఉన్నా అందులో సరైన సౌకర్యాలు లేవంటున్నారు. మణుగూరు ఏరియా హాస్పిటల్లో ప్రత్యేకించి మణుగూరు ప్రాంతంలో ఈ గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు కార్మికుల్లో అధికంగా వస్తున్నాయి. హార్ట్ అటాక్తో ఎంతోమంది కార్మికులు చనిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడే కార్డియాలజిస్ట్ని, పల్మనాలజిస్ట్ని, ఆర్థోపెడిక్ని కూడా ఈ విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఏరియా హాస్పిటల్ కూడా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది కార్మికులకి సంక్షేమాన్ని కాపాడాలని చెప్పి ఈ విధంగా మేము డిమాండ్ చేయటం అనేది జరుగుతూ ఉంది. బొగ్గు గనుల నుంచి వెలువడే వ్యర్థాలు ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు డాక్టర్లు. ఇటీవల కార్మికులకు జరిగిన హెల్త్ చెకప్ కార్యక్రమంలో చాలా మందికి గుండె సంబంధ సమస్యలు బయటపడ్డాయి. పోల్ వర్కర్స్ కి సంబంధించిన వ్యాధులు జనరల్ గా 2 రకాలుగా రావచ్చు. ఈ మ్యాసివ్ ఫైబ్రోసిస్ కావటం వల్ల, ఈ న్యూమోకోనిసిస్ కావటం వల్ల వాళ్ళకి శ్వాసకోశ వ్యాధులు, శ్వాస తీసుకోవడం కష్టం కావటము, బాడీలో ఉన్న సాచురేషన్ అనేది కొంచెం తగ్గిపోవటము, దగ్గు బాగా రావటము, ఎలర్జిక్ సిమ్టమ్స్ అంటే ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, ఎక్యూట్ ఎక్సర్బేషన్స్ కావటం అంటే ఉన్నది కాస్త ఇంకా పెరిగిపోవటము. రెండో వచ్చేసి చర్మ వ్యాధులు అంటే ఈ డస్ట్ పడటం వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనే కొంచెం లోపలికి చాలా డీప్గా వెళ్తారు కాబట్టి ఆక్సిజన్ శాతం బాగా తగ్గటం వల్ల కార్బన్ మోనాక్సైడ్ అట్లాంటి వేరే గ్యాసెస్ ఎక్కువ ఉండటం వల్ల, ఆక్సిజన్ కొరత వల్ల ఈ శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కార్మికులు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవటంతో కంపెనీలో హాజరు శాతం కూడా తగ్గుతోంది. ప్రస్తుతం సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులంతా VRS కు అప్లై చేసుకుంటున్నారు.